పాత్రికేయ మిత్రులు సోదరిమణులు మరియు నాతో పాటు వేదిక మీద ఉన్న ఇంద్రజ గారు, యాటా సత్యనారాయణ గారు, నాగమహేష్ గారు, అట్లాగే తిరుమల గారు, మీకు అందరికీ నా యొక్క శుభాభివందనములు. ఈ సినిమా తీయడం అనేది నేను ఇప్పుడు జీవిస్తున్న సమయంలో కానీ నా జన్మకు కానీ ఇదొక పరమార్థం. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు, గ్లామర్ కోసం, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం సమాజంలో ఉన్న కొన్ని మూసుకున్న కళ్ళను తెరిపించడానికి లేక తెరమెరుగైన చరిత్రను తీయడానికి ఇలాంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్ వివిధ ఆలోచనలతో తీస్తారు. నేను మాత్రము నాకు తెలుసు ఈ సినిమా తీస్తే నాకు కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు కూడా చాలా కష్టాలు ఎదురవుతాయి అని కూడా తెలిసి కూడా నేను తీశాను. ఎందుకంటే మనము మన జీవన కాలంలో సమాజం కోసం ఏం చేశామనేది మనం ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ప్రశ్నించుకుంటాం. కుటుంబం కోసం, మనం పుట్టిన ప్రాంతం కోసం, మనం జీవిస్తున్న రాష్ట్రంలో కానీ దేశం కోసం కానీ నేను ఏం చేశానని ఏదో ఒక రోజు మనకు వయసు అయినా కానీ వయసు అవుతున్న సమయంలో మనం మనని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం, ప్రశ్నించుకుంటాం. నాకు ఆ ప్రశ్న 60వ సంవత్సరంలోనే వచ్చింది. దానికి అనుగుణంగానే దేన్ని కూడా లెక్క చేయకుండా 1106 థ్రెట్స్ వచ్చినాయి. ఎంతవరకు అంటే ఇంటి వాళ్ళందరినీ లోపల పెట్టి కాల్ చేస్తాం, వెనక తాళం వేసి ముంగట తాళం వేసి ట్యాంకర్ తీసుకొచ్చి పైపుని తీసుకొచ్చి ఇంటి లోపలికి చొచ్చి మొత్తం పెట్రోల్ పోసి కాలబెడదాం అంటే కూడా దమ్ముంటే కాలబెట్టండి, దమ్ముంటే దగ్గరికి రండి అని చెప్పిన ధైర్యంతో నేను ముందుకు పోయినా. ఎందుకంటే ఈ తరానికి కాదు రాబోయే తరాలకు కూడా గతంలో జరిగిన రజాకార్ యొక్క అకృత్యాలను మళ్ళీ పునరావృతం కాకుండా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మళ్ళీ పునరావృతం కావద్దంటే అటువంటి రజాకార్లను ఇప్పటి నుంచే ఎట్లాగైతే దోమలను మనం ఇట్లా నలిచేస్తామో లేక తేలుని బూటుతోని ఎట్లయితే నలిచేస్తామో ఆ రజాకార్ వాళ్ళని కూడా ప్రతి ఒక్కరు కూడా నలిచేసే పరిస్థితిలో ఆలోచనలతో ఉండాలనే ఒక ఆలోచనతోనే ఈ సమాజాన్ని మళ్ళా అటువంటి పీడించే పరిస్థితి మళ్ళీ ఇక్కడ పుట్టొద్దు, పునరావృతం కావద్దు, వదిలిపెడితే అయ్యే పరిస్థితి ఈరోజు కూడా ఉంటుంది. కనబడుతుంటుంది, అక్కడక్కడ స్పీచ్లలో మాట్లాడుతుంటారు పబ్లిక్, పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళని చాలా పెద్ద వ్యక్తులుగా పరిగణించుకుంటారు. దానికోసమే నేను తీశాను కానీ గ్లామర్ కోసం కానీ ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం కాదు. తీసిన దానికి నా జన్మ ధన్యమైందని చెప్పి నేను అనుకుంటా. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎవరు చూసినా, ఇప్పుడు మీరు జస్ట్ ఒక క్లిప్ చూశారు, ట్రైలర్, కొంతమంది మొదటిసారి చూస్తుండొచ్చు, కొంతమంది చాలాసార్లు చూడొచ్చు. గూస్ బంప్స్ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్. ఏదైనా ఒక భయంతో కూడుకున్న సినిమా చూసినప్పుడు కానీ లేకుంటే సస్పెన్స్ ఉన్న సినిమా చూసినప్పుడు లేక చరిత్రలో ఇటువంటి చాప కింద పెట్టి ఇప్పటి వరకు ఎవరు దీన్ని బయటికి తీసుకురాలేని ఒక చరిత్రను తీసుకొచ్చారు అనేది చూస్తున్నప్పుడు కూడా అటువంటి అనుభూతి కలుగుతుంది. నాకు ఖచ్చితంగా ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. రాబోయే రోజుల్లో కాదు రాబోయే తరాలు ఎప్పటికైనా ఈ సినిమా మాత్రం ఎవరు తీయరు. ఎందుకంటే ఒకవేళ పేరు పెట్టి తీసినా ఇంత జరిగినట్టుగా కళ్ళకు అద్దం కట్టినట్టుగా తీసింది మాత్రము నా సోదరుడు యాటా సత్యనారాయణ. ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టాలు పడ్డాడు. సరే ఆర్థిక కష్టాలు పడకుండొచ్చు, ఆర్థిక కష్టాలన్నీ నేనే పడ్డా, బట్ చాలా కష్టపడి ఒక మంచి శ్రమతోని తీసిన సినిమాకు కూడా మొన్న నవంబర్లో మమ్మల్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరిగినప్పుడు కూడా మమ్మల్ని అక్కడికి పిలిచి సన్మానం చేశారు. వారు యాజ్ ఎ డైరెక్టర్గా, డెబ్యూటెంట్ డైరెక్టర్గా కూడా కాంపిటీషన్లో ఉన్నారు. ఇక వస్తూ ప్రైజ్ జస్ట్ ఇట్లా జారిపోయింది. అంటే మనం అరటిపండు మీద కాలు పెడితే ఎట్లా జారిందో అట్లా జారుకుపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు మాకు తెలియదు. మొట్టమొదటి ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసరు, ఫస్ట్ జనరేషన్ డైరెక్టర్. సినిమా చిన్న స్క్రీన్స్ కంటే హీ హాజ్ బీన్ డైరెక్టింగ్. సో బట్ సబ్సిక్వెంట్ ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా మనకు మంచి అవార్డ్స్ రాబోతున్నాయని చెప్పి ఒక నమ్మకం అయితే ఉన్నది. ఇప్పుడు ఈ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగు వాళ్ళది కాబట్టి
తెలుగు వాళ్ళతోనే మనం ప్రయాణం చేయాలనే ఒక ఆలోచనతోని ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాకుండా తెలుగు వర్షన్ని నా తెలుగు సోదర సోదరీమణులు ఆస్వాదించాలి, వాళ్ళు ఆనందపడాలి, వాళ్ళు జరిగిన కనుమరుగైన చరిత్రను వాళ్ళ కళ్ళ ముందు చూడాలి. అట్లాగే ఈ హైదరాబాద్ ఈ యొక్క సంస్థానాన్ని పరిపాలించిన ఒక దుర్మార్గుడు మీర్ ఉస్మాన్ అలీ పాషా అనే ఒక దుర్మార్గుడు, ఇవాళ రాజు కాదు వాడు దుర్మార్గుడు అనే మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతలు మంచి చేసి ఉండొచ్చు, కానీ ఆయన జీవించిన సమయంలో 2 లక్షల మంది హిందువులు ఎవరైతే ఇస్లాంలోకి మారలేదో పురుషులను చంపాడు, 65,000 మహిళలను మానభంగం చేశారు. ఇది ఎవడిచ్చిన ధైర్యము, ఎవడిచ్చిన హక్కురా నా కొడక నిజాం అనే పరిస్థితిలో మన తెలంగాణ వాదులు కూడా ఆ రోజు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకున్నా, కత్తెలు బరిసెలు లేకున్నా కట్టెలతోని పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఒక ముఖ్యమైన స్ఫూర్తినిచ్చిన మహిళ నా పక్కన ఇక్కడ కూర్చున్నది ఇంద్రజ గారు, ఐలమ్మ గారు. వారి ఐలమ్మ గారి పాత్రను పోషించారు. ఇవాళ ఐలమ్మ గారు రజకులకు సంబంధించిన నాయకురాలు అని అంటే ఇవాళ యావత్ ప్రపంచంలో ఒక గౌరవప్రదమైన ఆ వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఐలమ్మ గారు. ఆ పాత్ర వారు పోషించి పూర్తిగా దాంట్లో జీవించి ఎగ్జాక్ట్గా లంజా అంటావురా లంజా కొడక అన్న భాషను కూడా సినిమాలో ధైర్యంగా వాడి సమాజంలో ఆనాడు ఐలమ్మ గారు పెద్ద పెద్ద దొరలతోని ఏ విధంగా పోరాటం చేసిందో అనేది కూడా దీంట్లో మనం చూపించడం జరిగింది. సారీ ఈ భాష వాడుతున్నది, కానీ ఇది సినిమా కాబట్టి మనము ఇది సెన్సార్కి కూడా వెళ్ళింది కాబట్టి మాట్లాడుకునే హక్కు మనకున్నది. సో మీ ద్వారా మీరు చాలా మంచి మాకు దోహదపడ్డారు ప్రజల ముందుకు తీసుకుపోవడానికి. ప్రతి మీడియా మిత్రురాళ్ళు కూడా దీన్ని మరింతగా ప్రజలకు చేరువయ్యేటట్టు తీసుకెళ్ళి, ఎందుకంటే ఇదేదో గ్లామర్ కోసం మనం తహతలాడుతుందో, లేకుంటే మన టీఆర్పీ రేటింగో, లేకుంటే ఇంకా బెనిఫిట్ కోసమో, లేకుంటే ఇంకేదో ఐఎండిబి రేటింగ్ కూడా మాకు హైయెస్ట్ వచ్చింది, 9.5 వచ్చిందంటే ఇదేదో మేనేజ్మెంట్ చేస్తే వచ్చేది కాదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటింగ్ విచ్ తెలుగు మూవీ హ్యాస్ గాట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఆ రేటింగ్ పొందలేదు. ఎందుకంటే అంత క్వాలిటీ. 1948ని క్రియేట్ చేయాలంటే ఎక్కడ కూడా కరెంటు తీగలు కనబడొద్దు, ఎక్కడ డాంబర్ రోడ్డు కనబడొద్దు, ఎక్కడ కూడా మోటార్ సైకిల్ కనబడొద్దు, ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ కనబడొద్దు. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. వీలైనంత కాడికి ఈ సమాజానికి పూర్తిగా న్యాయం చేయడానికి ఈ సినిమాను తీశాము. రాబోయే తరాల్లో ఎవరికి కూడా ఆనాడు మన పూర్వీకులు పడ్డ కష్టాలు మళ్ళీ పడకూడదనే ఒక ఆలోచనతో తీసిన సినిమా కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా చూడవలసిన అవసరం ఉన్నదని చెప్పి నేను మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సోదరులకు సోదరీమణులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.